జాగ్రత్తలతోనే రొయ్యలకు వైట్ స్పాట్ నివారణ. ఆక్వా చెరువుల్లో సాగు చేసే బనామీ, టైగర్ వంటి రకాల రొయ్యలకు ఇటీవల వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. వీటి నివారణకు ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆక్వా రంగ నిపుణుడు అడబాల గోపాలరావు రైతులకు సూచించారు. ఈ వైరస్ కి మందులు లేవు. జాగ్రత్తలు పాటించి ఆరోగ్యకరమైన రొయ్యలకు తెల్ల మచ్చ వ్యాధి సోకకుండా నివారించవచ్చు. వైరస్ సోకితే నయం చేసుకునేందుకు ఎటువంటి ఔషధాలు, రసాయనాలు దీనిపై పనిచేయవు. వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అనే ఒక ఒంటరి జీవికి సోకి అధిక సంఖ్యలో మృత్యువాత పడతాయి. హ్యాచరీల్లో సీడ్ రొయ్య పిల్లలు కొనుగోలు చేసుకునే సమయంలో ముందస్తుగా కొన్ని రొయ్య పిల్లలను ఆక్వా ల్యాబ్ లో పరీక్షించుకోవాలి. వాటికి వైరస్ సోకలేదని నిర్ధారించాకే వాటిని కొనుగోలు చేయాలి. చెరువు నీరు, నేల శుద్ధి చేసిన తర్వాతనే రొయ్య పిల్లలను వదలాలి. సోకిన వెంటనే పట్టుబడి చేయాలి. వైరస్ సోకిన రొయ్యలు పింక్ లేదా ఎరుపు రంగులోనికి మారతాయి. నీటిపై ఈదుతూ గట్ల అంచులకు వచ్చి చనిపోతాయి. కొన్నింటిలో మిడ్గట్ తెల్లగా మారుతుంది. మేతలు తీసుకోవటం మానేస్తాయి. శరీరంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. చెరువుల్లో వైరస్ సోకిన రొయ్యలను జాప్యం చేయకుండా పట్టుబడి చేయాలి. ఆ నీటిని శుద్ధి చేసిన అనంతరం డ్రైన్లలోనికి వదలాలి. చెరువులను కూడా శుద్ధి చేసి తదుపరి సాగుకు సన్నద్ధం చేసుకోవాలని గోపాలరావు రైతులకు సూచించారు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.